సార్, ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైతులకు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని దిశానిర్దేశం ఇచ్చారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది ఇంతకు? నార్పల్కి సంబంధించి మనం వరిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వినూత్నంగా చేయడం, ఒక సంవత్సరంలో 3 పంటలు తీసుకోగలగడం. గత రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా వరిలో 3 పంటలు, గట్ల మీద పంటలు తీసుకోవడం, అంతర పంటలు తీసుకోవడం. దాని మీద మేము ఒక స్టేట్కి రిప్రజెంటేషన్గా ఒక ఎక్స్పెరిమెంటు ప్యాడీ మోడల్ ఇక్కడ చేస్తున్నాం నార్పల్కి సంబంధించి. ఇట్లా వినూత్నంగా మనం నేలని ఎక్కువ దున్నకుండా, రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఏవి వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే వరిని ఎక్కువ దిగుబడి వచ్చేలాగా, నీటి ఎక్కువ అవసరం లేకుండా మన పద్ధతుల ద్వారా పండించగలిగి, ఇది స్టేట్కి, తర్వాత దేశానికి, తర్వాత ప్రపంచానికి కూడా ఇది ఒక రెఫరెన్స్ లాగా ఇవ్వాలా అని గౌరవ సిటిఐఓ శ్రీ లక్ష్మణ్ నాయక్ గారు ఆయన ఆదేశాల ప్రకారం మేము పని చేస్తున్నాము. రైతుల పొలాలను కౌలుకు తీసుకొని ప్రకృతి వ్యవసాయంలో వరి పంటలు సాగు చేస్తున్నట్లు మీ సిబ్బంది తెలిపారు. వరి ఎక్స్పెరిమెంట్కి సంబంధించి, ఒక ట్రయల్కి సంబంధించి మేము ఒక రైతు పొలాన్ని లీజుకు తీసుకున్నాము. ఒక 3 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాము. ఈ 3 సంవత్సరాలు లీజుకు తీసుకున్న తర్వాత అందులో 365 రోజులు వరి, దాని అసోసియేటెడ్ క్రాప్స్ అంటున్నాము, దానికి సహకరించే పంటలు ఖరీఫ్కి ఒకలాగా, రబీకి ఒకలాగా కంటిన్యూగా 365 రోజులు ఉండేలాగా మా ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి మా నిధులతోనే ఈ ఎక్స్పెరిమెంట్ని మనం కంటిన్యూ చేస్తున్నామండి. ప్రకృతి వ్యవసాయంలో మీరు చేసే పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నీటి వినియోగం చాలా తక్కువ ఉండడం, దాంతోపాటు అంతర పంటల ద్వారా దాంతోపాటు దిగుబడిని పెంచడం, ఈ కెమికల్స్ ఎలాంటివి వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం లాంటివి వాడుతూ రైతులకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చేలాగా చేయగలగడం అనేది